తెలంగాణ కేబినెట్ భేటీ సుదీర్ఘంగా జరిగింది. 5 గంటలుగా మంత్రిమండలి సమావేశం జరిగింది. కీలక అంశాలపై మంత్రివర్గంలో చర్చించారు. ప్రధాన సమస్యలపై మంత్రులతో సీఎం సమాలోచనలు జరిపారు. విదేశీ పెట్టుబడులు, కంపెనీల స్థాపన, భూ కేటాయింపులపై చర్చించారు. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై కేబినెట్ చర్చించింది. రాజీవ్ యువ వికాసం విధి విధానాలపై ఖరారుపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వానాకాలం పంటల సాగు, రైతు భరోసాపై కేబినెట్లో చర్చించారు. కాళేశ్వరం దర్యాప్తుపై కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో కేబినెట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటితో పాటుగా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, భూభారతి చట్టం అమలు, భూదాన్ భూముల వ్యవహారంతో పాటు పలు పెండింగ్ ప్రాజెక్టుల గురించి కేబినెట్ భేటీలో చర్చించారు. అనంతవరం ఏడీసీఎల్ పార్కులో వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణతో కలిసి మొక్కలు నాటారు. రాష్ట్రంలో అడవులను 37% పెంచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. అటవీ విస్తీర్ణం పెంచడంలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. గత ప్రభుత్వం చెట్లు నరకడం తప్ప సంరక్షించింది లేదని, అప్పుడు సీఎం హెలికాప్టర్లో వస్తుంటే కూడా చెట్లు నరికారని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతుగా ఏదైనా సాధించి మాట్లాడతానంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చెట్టు లేని జీవితాన్ని ఊహించలేమని చెప్పారు. 50% పచ్చదనం లక్ష్యం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామని వివరించారు. రోజే 1 కోటి చెట్లను నాటుతున్నాం. ఈ సంవత్సరం 5 కోట్ల మొక్కలు నాటబోతున్నాం. ఈరోజు రాష్ట్రంలో 30.05% గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం మంది. దీన్ని 50% తీసుకుపోవాలనేది మనందరి లక్ష్యం. కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఒకసారి చూస్తే చెట్లు నాటడం అంటే వాళ్ళకి అవగాహన ఉండేది కాదు. ఫోటో కోసం చెట్టు నాటి ఫోటో అయిపోతానే చెట్టు ఎక్కడుందో కనపడేది కాదు. ఇటీవల గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకి చెట్లు అంటే తెలియని గవర్నమెంట్ అది. చెట్టు వల్ల ఉపయోగం తెలియదు, చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టనే గవర్నమెంట్ అది. ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నాం, ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి. చెట్లు పెంచడం బాధ్యత. వచ్చే ఏడాది జూన్ 5కి మొత్తం రాష్ట్రాన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తాం. ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఫస్ట్ టైం మీరు చూస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే బంపర్ హిట్ అయింది. సక్సెస్ రేట్ 94% గెలిచాం. ఇది ఒక చరిత్ర. అది నిన్నటికి 1 ఇయర్ అయింది. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రెడ్ శాండ్లు ఉండే ఏరియా నల్లమలై ఫారెస్ట్. ఒక్క రెడ్ శాండ్లే కాదు, ఈరోజు ఆ ప్రాంతంలో అనేక మూలికలు ఉన్నాయి. ఈ మూలికలను పరిరక్షించుకోకుండా అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు ఫారెస్ట్ ఏరియాల్లో ఏవైతే ఫైర్ ఉందో ఇది చాలా ప్రమాదకరం. రేపటి నుంచి మా చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి, దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం. మీరు శుభం కోరుకుంటున్నారు, ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం, ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కొన్నిసార్లు, కానీ నాకు ఇప్పుడు అటవీ శాఖ కూడా పర్యావరణం 2 నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం 1 కోటి మొక్కలు నాటి, అలాగే ఫారెస్ట్ ఫైర్స్, అడవిలో కార్చిచ్చులు కనుక ఆపగలిగి అడవుల్లోకి గొర్రెల్ని, పొట్టేళ్ళు మేపడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి కోసం కాలుస్తూ ఉంటారు. వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను. ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఇది దారి ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది. అలాంటి చెట్లని మనం సంరక్షించుకోవడం మానేసాం. కానీ అదృష్టవశాత్తు మనకి
ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందుకు మనం నిజంగా గర్వించాలి. మొక్కల్ని నాటడంలో నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకునేటువంటి సిచ్యువేషన్ వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో మంత్రి మొక్కలు నాటారు. కాలుష్య నియంత్రణ చేయకపోవడంతో అనేక రకాల వ్యాధులు వస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, వాటిని సంరక్షించుకోవాలని కోరారు ఆయన. కాలుష్య నియంత్రణ మండలి తరఫున జిల్లా కలెక్టర్ గారి చొరవతోటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. మనం ఈరోజు ఒక చుట్టూ 3-4 చెట్ల కింద కూర్చున్నాం. మన గతంలో ఈ చెట్లు నాటిన వాళ్ళని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కారణం, నీడని ఇవ్వడంతో పాటుగా ప్రకృతి సహజమైనటువంటి ఆక్సిజన్ అందించే రీతి లోపల ఈ చెట్లు పనిచేస్తా ఉంటాయి. భగవంతుడితో సమానంగా, మానవులతో సమానంగా చెట్లను కూడా మనం పూజిస్తూ ఉంటాం, కొలుస్తూ ఉంటాం. ఒక సోషల్ సామాజిక కార్యక్రమంగా ప్రతి ఒక్కరూ మనం ఏ విధంగా దినచర్య చేస్తామో మీరందరూ కూడా తప్పకుండా ఒక మొక్క నాటి దాన్ని పెంచి దాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం అనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇది డాక్టర్లు మీరంతా కూడా మెడికల్ ఫీల్డ్ కు సంబంధించి మనం భగవంతుడితో సమానంగా వైద్యో నారాయణ హరి అనే విధంగా మిమ్మల్ని కీర్తించబడతారు మీరంతా. ఇవాళ గోల్కొండ ఏరియా హాస్పిటల్లో ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. వచ్చే పేషెంట్స్ గాని, వచ్చే సందర్శకులు గాని, లేదా మీ దగ్గర సిబ్బంది గాని ఎవరు వచ్చినా మొక్కలు నాటే ఆవశ్యకత గురించి చెప్పండి. కాలుష్య నివారణ ఉందో, మనం ఇవాళ ఢిల్లీ మన దేశ రాజధాని చూస్తా ఉన్నాం. అక్కడ జనం జీవించి ఉండేటువంటి పరిస్థితులు, సీనియర్ సిటిజన్స్ అంతా కూడా వలస వెళ్ళిపోతా ఉన్నారు. ఢిల్లీ రాజధాని పరిస్థితి పొల్యూషన్ కంట్రోల్ కాక అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. వాహనాలను బయటికి తిప్పకుండా రకరకాల కారణాలు చేస్తా ఉన్నారు. కాలుష్య నియంత్రణ మండలి తరఫున జిల్లా కలెక్టర్ గారి చొరవతోటి ఇవాల్టికి టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు ముగిశాయి. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ నేతలతో మీనాక్షి భేటీ అవుతున్నారు. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. మల్లూరు రవిపై అలంపూర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇక మల్లూరు రవిపై వచ్చిన ఫిర్యాదును విచారణ చేసి వాస్తవాలు తెలుసుకుంటామని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు సయోధ్య ఉందని, కోఆర్డినేషన్తో పార్టీ బలోపేతం కోసం పనిచేయాలన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలను రేవంత్ అమలు చేస్తున్నారన్న మహేష్ కుమార్ గౌడ్ కులగణనలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. ఇన్ఛార్జి మంత్రులు బాధ్యతతో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారని, అంతర్గతంగా విషయాలు చెప్పండి, ప్రక్షాళన చేస్తామని మీనాక్షి నటరాజన్ తెలిపారు. కొత్తగా డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వమని తేల్చి చెప్పారు. కంప్లైంట్ వచ్చినంత మాత్రం అన్నది వాస్తవాన్ని కాదు. దాని సమూలంగా విచారణ జరిపిస్తాం. అక్కడ లోపాలు ఉంటే తదుపరి ఆలోచిస్తాం. ఎమ్మెల్యేస్కి, మంత్రులకి మధ్య సహేద్యం ఉండాలని కోరుకోవడం తప్ప ఎవరి మీద ఘాటుగా విమర్శలు చేసినట్టు సందర్భం జరగలేదు. ఇన్ఛార్జ్ మంత్రులు ప్లస్ ఎమ్మెల్యేస్ కోఆర్డినేషన్లో పార్టీని బలోపేతం చేయాలనేది నిర్ణయం చేయడం జరిగింది. పార్టీ కార్యక్రమాలు మునుపెప్పుడు లేని విధంగా యావత్ దేశం కూడా మన వైపు చూసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ సన్నబియ్యాల వరకు ఇలాంటి సంక్షేమం ఏ రాష్ట్రంలో ఈ దేశంలో జరగట్లేదు. దాంతో అభివృద్ధి కూడా, విద్య, వైద్యం, విదేశీ పెట్టుబడులు 1,75,000 కోట్ల విదేశీ పెట్టుబడులు, 60,000 ఉద్యోగాలు, ఇలాంటి కార్యక్రమాలు ఈ దేశంలో ఎక్కడ జరగలేదు. అన్నిటికీ మించి యావత్ దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ మారింది. ఇవాళ కుల సర్వే చేయడం అనేది రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ రెడ్డి గారు పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయడం, ఇది ఇవాళ దేశానికి దిక్చూసిగా మారింది. ఆ కారణంగానే మోడీ గారు అసలు కుల సర్వే సాధ్యం కాదని చెప్పినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు, గడ్కరీ గారు మాటల్ని పక్కన పెట్టి మోడీ గారే స్వయంగా కుల సర్వేకి ఆదేశించడమే కాకుండా ఇవాళ గజెట్లో తీసుకొచ్చిన సందర్భం, దానికి అంతటి కూడా కారణం తెలంగాణ రోల్ మోడల్. సో ఆ విషయాలను కూడా చర్చించినాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ త్వరలో జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో ఆశావహులు అలర్ట్ అయ్యారు. తమకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ కాంగ్రెస్ హైకమాండ్కు వినతులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు మాదిగ సామాజిక వర్గానికి చెందిన 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ను కలిశారు. వీరిలో అడ్లూరి లక్ష్మణ్,
మందుల సామేల్, కాళే యాదయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నారు. గత నెల రోజులుగా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు పీసీసీ, సీఎం, రాష్ట్ర ఇన్ఛార్జీలను కలిసి మంత్రివర్గంలో తమ సామాజిక వర్గం ఎమ్మెల్యేలకు స్థానం కల్పించాలని విజ్ఞాపనలు చేస్తున్నారు. తమ సామాజిక వర్గం నేతలకు మంత్రివర్గంలో స్థానం పట్ల అధిష్టాన పెద్దలు సానుకూలంగానే స్పందించారని ఎమ్మెల్యేలు తెలిపారు. కాళేశ్వరం కమిషన్కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ టీం హైదరాబాద్కు చేరుకుంది. శుక్రవారం నుంచి కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలపై విచారణకు ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే అన్ని దశల్లో విచారణ పూర్తి చేసిన కమిషన్ ప్రస్తుతం రాజకీయ ప్రముఖులను విచారించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా శుక్రవారం మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ఈ నెల 9న మాజీ మంత్రి హరీష్ రావు, 11న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను విచారిస్తుంది. కేసీఆర్ను విచారించిన అనంతరం కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని, అందుకే వెన్నుపోటు దినం నిర్వహించామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్భుతమైన స్పందన లభించిందన్నారు. వెన్నుపోటు దినం కార్యక్రమం అడ్డుకునేందుకు పోలీసులతో యత్నించారని, ఏడాదిగా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై వందలాది తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, నాయకుల్ని భయపెట్టాలని, చిందరవందర చేయాలని అనేకమైన కుట్రలు, కుతంత్రాలు చేశారు. అనేక మంది నాయకుల్ని కేసుల్లో పెట్టారు, జైల్లో పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. బెయిల్ రాకోకుండా నివారించేటటువంటి కార్యక్రమాలు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని లోపల పెట్టారు. కొన్ని చోట్లయితే తెనాల్లో కొట్టినట్టుగా కొట్టారు. అయినా కూడా ఎక్కడా కూడా భయపడకోకుండా, భయపడకపోతే భయపడకపోయారు. మమ్మల్ని ఇంత నిర్బంధం చేస్తారా, మా మీద ఇన్ని కేసులు పెడతారా, మీ సంగతి చూస్తామనే కసితో కేడర్ మొత్తం కదిలిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ దుర్మార్గమైన పాలన అంతం కావాలి, అవసరమైతే ఇవ్వాలి, అంతం కావాలి అనే పద్ధతుల్లో ముందుకు వచ్చారు. కానీ ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, అంత పెద్ద ఎత్తున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా తీసుకుంటాడని అన్నారు. సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ ని అరెస్ట్ చేయాలని అన్నారు. పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనది, అరాచకమైంది. ఎవరు దాన్ని సమర్థించినా వాళ్లను అరెస్ట్ చేయాలంటూ నారాయణ డిమాండ్ చేశారు. మారిపోతుందా? చేకూర సిద్ధాంతం వస్తే విప్లవాలు వస్తాయా? కాషాయ డ్రెస్ వేసుకొని సనాతన ధర్మం వస్తుందా? ఇదేంటిది మోసమైన రాజకీయాలు? రాజకీయాలు కలిసి చెప్పాలి. నిజంగా మీకు కమిట్మెంట్ ఉండి ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేసుకుంటే చేయొచ్చు. నువ్వు భావ వ్యక్తీకరణ వ్యతిరేకిస్తుంది. అది మీరు దీనిలో ఉండబాకండి, రూలింగ్ లో ఉండబాకండి. కాషాయ డ్రెస్ వేసుకొని తిరగండి, అన్ని దేశాలు తిరుగుకొని తిరగండి, అన్ని రాష్ట్రాలు తిరుగుకొని తిరగండి. అంతేగాని రాజకీయాలు ఒక జోబులో పెట్టుకోండి, ప్రమాదకరమైనటువంటి ఒక సిద్ధాంతం ఇంకొక జోబు పెట్టుకుని తిరగడం అనేది సమాజానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు. ఎందుకంటే మీకు భవిష్యత్తు ఉంది, దాని జోలికి పోవద్దని కోరుతా ఉన్నాను. మా పథకాలు దయచేసి మీరు సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ ఈ క్రికెట్ విజయోత్సవంతో జరిగినటువంటి సంబరాల్లో చనిపోయారు. సో ఉత్సాహం ఉండడం వేరు, దానికి స్పందన జనం రావడం సహజమే. కానీ దీన్ని కనిపెట్టడంలో ప్రభుత్వ నిఘా వైఫల్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇది గతంలో తిరుపతిలో జరిగింది. అంటే ఒక ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు నిఘా విభాగం ఏం చేస్తుంది, విజయోత్సవాల్లో లేదంటే ఫంక్షన్స్ లో ఎలాంటి స్పందన ఉంటుందో అది కనిపెట్టడమే నిఘా విభాగంలో స్పెషాలిటీ. అది ఏ కొనుక నిఘా ఏముంది? మామూలు మేము ఊరికి మొదలు పెడితే ముందుగా చెప్తారు, మాకు మీ వాళ్ళు ఎంతమంది వస్తారని చెప్తారు. ఎట్లా మీకు తెలుసు అంటే ప్రతి జిల్లాలో దొంగలు మా వాళ్ళు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కోలుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. 48 గంటల తర్వాత గోపీనాథ్ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని, గోపీనాథ్ క్షేమంగా బయటకు వస్తారనే విశ్వాసం ఉందన్నారు. గోపీనాథ్కి సీనియర్ వైద్యులు చికిత్స చేస్తున్నారని హరీష్ రావు తెలిపారు. మాగంటి గోపీనాథ్ వైద్యానికి స్పందిస్తున్నారని దాసోజు శ్రవణ్ చెప్పారు. ఇటీవలి పరిస్థితులతో గోపీనాథ్ ఒత్తిడికి గురయ్యారని, సర్దార్ ఆత్మహత్య ఘటనతో గోపీనాథ్ ఒత్తిడికి గురయ్యారన్నారు. 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచారని, గోపీనాథ్ క్షేమంగా రావాలని కోరుకుంటున్నట్లు శ్రవణ్ తెలిపారు. ఇక వదంతులు ప్రచారం చేయొద్దని మాగంటి బంధువులు తెలిపారు. మానసిక
మానసిక ఒత్తిడి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ఒక వార్త విన్నప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా అనేక రకాలైనటువంటి ఒక మానసిక ఒత్తిడికి వారు గురైనారని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. తినమంటే తినకుండా, నిద్రపోకుండా ఎప్పుడు సర్దార్నే తలుతూ నా కుడిభుజం పోయింది అని చెప్పని బాధపడ్డాడు అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. దానికి తోడుగా పోలీసులు చర్య తీసుకోండి, సర్దార్ వీడియో వచ్చి మరి కంప్లైంట్ ఒక రకంగా ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత కూడా పోలీసులు ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు అని చెప్పని వాపోయిండ్రు అని సాక్షాత్తు కూకట్పల్లి శాసనసభ్యులైన కృష్ణారావు గారితో దాదాపు ఇవాళ కలిపి దాదాపు 10-12 సార్లు ఫోన్ లో మాట్లాడి గంటలు మాట్లాడి పోలీసులు ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారు. సర్దార్ చాలా మంచివాడు, మానవత్వం ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీకి మంచి కార్యకర్త, నా కుడిభుజం లాంటి వాడు చనిపోయిండు అని చెప్పని సొంత కుటుంబ సభ్యులు పోతే ఎంతైతే బాధపడతాడో అంత బాధపడ్డాడు, ఒక ఒత్తిడికి గురైండు అని చెప్పని వారు కూడా చెప్పినారు, కుటుంబ సభ్యులు కూడా చెప్పినారు. మొత్తానికి మానసిక ఒత్తిడితో ఆ స్ట్రెస్ కు తట్టుకోలేక ఇవాళ ఈరోజు ఈ యొక్క దుస్థితి ఇవాళ మాగంటి గోపీనాథ్ గారికి వచ్చింది. భగవంతుడిని మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మేమంతా ప్రార్థిస్తా ఉన్నాం. ప్రజల్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. వారి ఆయురారోగ్యాల కోసం వారు మంచిగా ఒక 48 గంటల్లో వెంటనే కూడా రికవర్ అయిపోయి ఆరోగ్యాలతో ఆయురారోగ్యంతో బయటికి రావాలని చెప్పని భగవంతుడిని ప్రార్థించాలా. ఎక్కడికక్కడ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. మంత్రి కొల్లు రవీంద్ర బీచ్ ఫెస్టివల్ ప్రారంభించారు. 4 రోజుల పాటు ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. నేషనల్ వాటర్ స్పోర్ట్స్ గా సీ కయాకింగ్, బీచ్ కబడ్డీ పోటీలు జరుగుతాయి. పోటీల్లో 24 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొంటారు. సౌత్ ఇండియాలో అతిపెద్ద ఈవెంట్ గా ఈ బీచ్ ఫెస్టివల్ ఉండనుంది. సుమారు 15 లక్షల మంది పర్యాటకులు ఈ బీచ్ ఫెస్టివల్ కు వస్తారని అంచనా వేస్తున్నారు. పారాగ్లైడింగ్, రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. బీచ్ ఫెస్టివల్లో కబడ్డీ ఆటలు కొనసాగుతున్నాయి. మంత్రులు క్రీడాకారుల ఆటలను వీక్షిస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. పచ్చని పల్లెల్లో ఇథనాల్ కంపెనీ చిచ్చురేపింది. ఇంకా చెప్పాలంటే ఇథనాల్ కంపెనీ ఏర్పాటు ఉద్రిక్తతలకు దారితీసింది. అంతేకాదు కాలుష్యానికి కారణమయ్యే ఇథనాల్ కంపెనీ తమకొద్దంటూ తేల్చి చెప్తున్నారు రైతన్నలు. అయితే నిన్నటి ఘటనలో 50 మంది రైతుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 12 మందిని రిమాండ్కు తరలించారు. 5గురికి నోటీసులు అందజేశారు. వీళ్లందరినీ మానవపాడు పిఎస్కు తరలించగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పిఎస్కు వెళ్లి రైతులను పరామర్శించారు. నిన్న గద్వాల జిల్లా ధన్వాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 10 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే వాహనాలను ధ్వంసం చేసి వాటికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. కంపెనీకి చెందిన కార్లు, సామాగ్రి తగలబెట్టారు. సర్ది చెప్పే ప్రయత్నం చేసిన ఆందోళనకారులు వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇందులో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోదవలసిన స్థానంలో ఈ పెద్ద రైతులని, ఈ పోలీసు వాళ్ళు ఒక 50 మంది రైతులని అనవసరంగా తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ లారీలో, జీపీలో ఒక ఖైదీలాగా బంధించారు. వాళ్ళు ఒక రైతులాగా చూడకుండా ఒక ఫ్యాషనిస్ట్ లాగా, ఒక దొంగలాగా చూసుకొని వాళ్ళని బంధించి నీళ్లు లేక ఏం లేక వాళ్ళు బాగా చూడలేక నేను వచ్చి ఇక్కడికి వచ్చి కింద తిప్పి నీళ్ళు దాపించి ఛాయ్ దాపించి వాళ్ళని ఇప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళు వచ్చేటప్పుడు మీకు ఇక్కడ ఉంటారు కనుక ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూడా స్పందించి ఇక అధికార పార్టీ వాళ్ళు కానీ ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు కూడా నేను అసెంబ్లీలో మా ఎమ్మెల్సీ గారు ప్రస్తావించారు. నేను ఈ ముఖ్యమంత్రి గారు కూడాను మా తాలూకా ప్రజలు, మా తాలూకాలో రాజోలు మండలము 12 గ్రామాల రైతులు నష్టపోతున్నారు. నష్టపోకుండా కాపాడాలని ముఖ్యమంత్రి గారికి, ఐటీ మినిస్టర్ మన శ్రీరావు గారికి మేము చాలా మొక్కినాము, విన్నపం ఇచ్చాము, ఇచ్చినాము. అదేవిధంగా మరి దామోదర్ నరసింహ కూడా ఇచ్చినాము. ఇంతవరకు ఈ ప్రభుత్వము ఏమీ అనుభూతం లేదు. అందరికీ నమస్కారం అండి. రాజోలు ఎస్ఐని మాట్లాడుతున్నాను.
పెద్దదనవాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్దదనవాడ గ్రామస్తులు, అదేవిధంగా చిన్నదనవాడకు సంబంధించిన గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళు సహనం కోల్పోయి క్యాంపు పైకి దాడి చేసి పెట్రోల్తోనూ అదేవిధంగా కర్రలు తీసుకొని, కారం పొడులు తీసుకొని వచ్చి దాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమందిని అక్కడ పనిచేసే వర్కర్స్ మీద కూడా దాడి చేయడం జరిగింది. అందులో బాగా కంట్రోల్ చేసే భాగంలో పోలీసుల మీద కూడా రాళ్ళు రువ్వారు, కొంతమంది కట్టాలతో కూడా కొట్టడం జరిగింది. దానిపైన రాజోలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అందులో భాగంగా 12 మందిని మేము రిమాండ్గా తరలించడం జరిగింది ఈరోజు. ఇంకా చాలామంది ఉన్నారు, వీడియోగ్రఫీ కూడా ఉంది. వీడియోస్ అన్నీ పరిశీలించిన తర్వాత దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారంగా ఏం చేయాలనేది ఆఫీసర్ల నోటీసులో పెట్టేసి కూడా మేము చేస్తాము. ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్పేసి. ఆర్సీబీ విజయోత్సవాల వేళ బెంగళూరులో సంభవించిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేయాలని బెంగళూరు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తొక్కిసలాట ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నిందితులుగా చేర్చారు. మరోవైపు మెజిస్టీరియల్ విచారణలో భాగంగా ఇప్పటికే వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. విక్టరీ పరేడ్ వాయిదా వేసుకోవాలని కోరినా కర్ణాటక ప్రభుత్వం, అసోసియేషన్ పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. వీరి నిర్లక్ష్యానికి జరిగిన తొక్కిసలాట్లో 11 మంది మృతి చెందారు. ఆర్సీబీ, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్పై కేసు నమోదు చేశారు. విక్టరీ పరేడ్ ఉందంటూ ఆర్సీబీ ట్వీట్ చేయడంపై విచారణ చేపట్టనున్నారు. బెంగళూరు తొక్కిసలాట ఘటన కేసును సిఐడికి అప్పగించినట్టుగా తెలుస్తోంది. ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వాపోయారు. చిన్నపిల్లలు కూడా చనిపోవడం బాధగా ఉందన్నారు. 10 మంది తన కళ్ళెదుటే ప్రాణాలు వదిలారన్నారు. వాళ్ల బాధను కళ్ళారా చూశానన్నారు. ఏ కుటుంబం కూడా ఇంతటి విషాదాన్ని జీర్ణించుకోలేదని, మనం దీని నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ನನಗೆ ಇಮಿಡಿಯೇಟ್ ಒಂದು 10 minutes ಅಲ್ಲಿ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ಸಕ್ಕೆ ಒಂದು ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಇಮಿಡಿಯೇಟ್ ನಾನು ರಶ್ ಮಾಡಿದೆ ಅಲ್ಲಿಗೆ. ಪಾಪ ಅವ್ರ ಪೊಲೀಸ್ ಕಮಿಷನರ್ ಬಂದು ಹೇಳಿದ್ರು, ಇತ್ತಿರಿ 1-2 ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಆಗಿದೆ, ಸ್ವಲ್ಪ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ರಶ್ ಮಾಡಿ 10 ನಿಮಿಷದಲ್ಲಿ ಮುಗಿಸಕ್ಕೆ ನೀವು ಏರ್ಪಾಟ್ ಮಾಡಿ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು, ನಾನು ಇವರು ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಅವರು, KCA ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಅವರು ಹೋಗಕ್ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ನಾನು ಕಾರಲ್ಲಿ ಕುಂಡಿಸ್ಕೊಂಡು ನಾನು ಅಲ್ಲಿ ಹೋಗೋದು, KCA ಹೋಗೋದು ನನಗೆ ಪ್ಲಾನು ಇರಲಿಲ್ಲ. ಅವ್ರು ಇನ್ವೈಟ್ ಮಾಡಿದ್ರು, ನನಗೆ ಅಲ್ಲಿ ಹೋಗಕ್ಕೆ ನನಗೆ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇರಲಿಲ್ಲ ನನಗೆ. ಆಮೇಲೆ ನಾನು ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಅವ್ರನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಾಯ್ತು. ನನ್ನ ಗಾಡಿಯಲ್ಲೇ ಕುಂಡಿಸ್ಕೊಂಡು, ನಾನು ಪ್ರೆಸಿಡೆಂಟ್ನ, ಸೆಕ್ರೆಟರಿನ ಅವ್ರನ್ನೆಲ್ಲ ಕುಂಡಿಸ್ಕೊಂಡು ಹೋಗಿ ತಕ್ಷಣ ಅವ್ರ ಹತ್ರನು ಮಾತಾಡಿ ಅವ್ರಿಗೆ ಹೇಳಿ ವಿತಿನ್ 10 minutes ಇದನ್ನ ಮಾಡಿ. ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿ ಏನು ನಾವು ಅನೌನ್ಸ್ಮೆಂಟ್ ಮಾಡಕ್ ಬಿಡ್ಲಿಲ್ಲ, ಏನೂ ಇಲ್ಲ. 2 ನಿಮಿಷದಲ್ಲಿ ಅವರು ಕ್ಲೋಸ್ ಮಾಡಿ ಒಪ್ಕೊಂಡ್ರು. ಅವರು జమ్మూ అంతటా ఎన్ఐఏ అధికారులు విస్తృత సోదాలు చేపడుతున్నారు. పుల్వామా, కుల్గాం, షోపియాన్, బారాముల్లా, కుప్వారా జిల్లాలోని 32 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. పెహల్గాం ఉగ్రదాడి మూలాలను కనిపెట్టడంపై ఫోకస్ పెట్టిన అధికారులు స్లీపర్ సెల్స్ ను గుర్తించడమే లక్ష్యంగా దాడులు చేపడుతున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఢిల్లీలోని తన నివాసంలో సింధూరం మొక్క నాటారు. గుజరాత్లోని కచ్కు చెందిన తల్లులు, సోదరీమణులు ఈ మొక్కను తనకు గిఫ్ట్గా ఇచ్చినట్లు మోడీ తెలిపారు. 1971లో ఇండియా పాక్ మధ్య యుద్ధం సమయంలో ఆ మహిళలు అసాధారణ సాహసాన్ని, దేశభక్తిని చాటినట్లు తెలిపారు. దేశ మహిళల ధైర్యానికి, ప్రేరణకు గుర్తుగా సింధూరం మొక్క నిలుస్తుందన్నారు. ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ఉన్న తన నివాసంలో మోడీ ఆ మొక్క నాటారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన మిలిటరీ చర్యకు ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టారు. భారతీయ మహిళలు సాంప్రదాయ రీతిలో తమ నుదుటికి సింధూరం పెట్టుకుంటారు. ఇది తమ సౌభాగ్యంగా భావిస్తారు. భారతీయ సంప్రదాయంలో సింధూరానికి మతపరమైన, ఆచారపరమైన విశిష్టత ఉంది. తన వీడియో సందేశంలో గ్లోబల్ క్లైమేట్ గురించి కూడా మోడీ ప్రస్తావించారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు అన్ని దేశాలు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడమే ఈ ఏటి పర్యావరణ నినాదం అని తెలిపారు. గత 4-5 ఏళ్ల నుంచి ఇండియా దీనిపై పనిచేస్తున్నట్లు చెప్పారు.